కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా పేదలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల రూపాయల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉచితంగా పొందవచ్చు. అయితే పీఎఫ్, ఈఎస్ఐ ఉంటే ఈ స్కీమ్ వర్తించదా? దేశంలోని పేద ప్రజలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఈ పథకం అమలవుతోంది. ఈ స్కీమ్ ద్వారా దేశంలోని లక్షలాది మంది లబ్ధి పొందుతుండగా కోట్లాది మంది ప్రజలు కార్డులు కలిగున్నారు. ఈ కార్డుల ద్వారా దేశంలో ఎక్కడైనా ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల రూపాయల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉచితంగా పొందవచ్చు. పేదలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకం ప్రవేశపెట్టింది. అయితే ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవారికి పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు ఉంటాయి. ఇలాంటి వారు ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులవుతారా లేదా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. కేంద్ర నిబంధనల ప్రకారం పీఎఫ్ లేదా ఈఎస్ఐ సదుపాయం ఉన్న ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులవుతారు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న ఈ స్కీమ్ కింద అర్హత పొందవచ్చు. జాతీయ ఆరోగ్య సంస్థ, ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఈఎస్ఐ లబ్ధిదారులు పీఎంజే ప్యానెల్లో ఉన్న ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చు. దీంతో పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ఉన్నంత మాత్రాన ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించదని అనుకోవడం పొరపాటు. వీళ్లు కూడా ఆయుష్మాన్ భారత్ కార్డు పొంది ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయల క్యాష్లెస్ ట్రీట్మెంట్ పొందవచ్చు. ట్రిపుల్ బెడ్రూమ్, ఆ పైన గదులున్న పక్కా ఇల్లు ఉన్నవారు, 5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారు, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండడం, ప్రభుత్వ నమోదిత వ్యవసాయేతర సంస్థను నడుపుతున్న కుటుంబాలు, త్రిచక్ర లేదా 4 చక్రాల వాహనం ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. ఇలాంటి వారికి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వర్తించదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. పీఎంజే లబ్ధిదారుల పోర్టల్ లేదా యాప్లోని ఆప్షన్ ద్వారా అర్హతను పరిశీలించవచ్చు. మొబైల్ నెంబర్, పేరు, రాష్ట్రం, రేషన్ కార్డు లేదా ఇంటి నెంబర్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. అర్హత ఉంటే ఆన్లైన్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు అర్హత ఉంటే వెంటనే కార్డు ఆన్లైన్లో జారీ అవుతుంది.